జాతర ఇష్యూలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పాప తల్లి ఎస్సీనే కాదు అంటూ కుల చిచ్చు రాజేశారు ఆందోళనకారు. సో పెద్ద ఎస్సీ అని చెప్పినటువంటి మాటని అటు బాధితులు లేకపోతే అక్కడ అధికారులు ఆందోళనకారులు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు అధికారులు ఏం ట్విస్ట్ ఇచ్చారంటే తల్లి కులం తేల్చాలంటూ ఆర్డీఓను ఆదేశించారు జిల్లా ఎస్పీ. దీంతో పాప తల్లి బీసీగా నిర్ధారించారు అధికారులు. తను బీసీనే, తన కమ్యూనిటీ, ఇదో కమ్యూనిటీ ఉంటుంది, పిచ్చకుట్ల అనే కమ్యూనిటీ ఉంటుంది, అయితే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అమ్మాయి అన్నట్టుగా అటు అధికారులు తేల్చారంట. కేసును తప్పుదో పట్టించడానికే ఎస్సీ అంటూ తెరపైకి తెచ్చినారు అంటూ పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేకుండా పాప తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆందోళనను నడిపిస్తున్నటువంటి విషాదన్ మహారాజ్ పైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో కేసుని ఇప్పుడు వేరే దారి మళ్లించడం కోసమే, కేసును పక్కదారి పట్టించడం కోసమే పోలీసులు ఇప్పుడు బీసీగా మార్చారా? మొదటి వరకు దళితులు అని చెప్పినటువంటి పేట నుంచి కాస్త బీసీలుగా పోలీసులు మార్చే ప్రయత్నం చేశారా? అధికారులు ఆ కమ్యూనిటీని బీసీగా మార్చారా? ఎస్సీ అని చెప్పి ఆ బాధితులు మొరపెట్టుకొని మొత్తుకుంటున్నా ఇక్కడ ఎస్సీ అనేటువంటి పేరు మెన్షన్ చేయాల్సి వస్తే అక్కడ తన పైన అంటే నిందితుల పైన ఎక్కువగా శిక్షలు ఉంటాయి. వారిని చాలా దారుణంగా ఈ సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి వారిని శిక్ష నుంచి తప్పించడం కోసమేనా ఇటు నిందితుల వైపుగా అధికారులు యంత్రాంగం మొత్తం వత్తాసు పలుకుతోందా? ఎవరూ లేనటువంటి ఆ అమ్మాయి నేనే స్వయంగా అంటే తన కుటుంబము తాను స్వయంగా నేను మాదిగ బిడ్డని, ఎస్సీ కులస్తురాల్ని, దళిత బిడ్డని అని చెప్పేటువంటి మాట చెప్తున్నా కూడా పోలీసులు ఎందుకు పదే ఈ విషయంలో పూటకో ట్విస్ట్ గడియకో మాట ఎందుకు చెప్తున్నారు? సో పోలీసు పైన అనుమానం వ్యక్తమవుతోంది. సో ఎస్పీ చెప్పిన ప్రకారంగా ఈ కేసులో ఆ అమ్మాయి కులాన్ని తేల్చాలి, ఆ బాధితురాలి కులాన్ని తేల్చాలి అనుకున్నప్పుడు పోలీసులు చెప్పిన ఆదేశాల మేరకు ఆర్డీఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో అటు ఆ మౌనిక కులాన్ని బీసీగా చెప్తూ పోలీసులు చెప్పిన సూచన మేరకు అధికారులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. మరి ఆ అమ్మాయి ఒక ఆర్ఫన్, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అమ్మమ్మ దగ్గర పెరిగింది, హైదరాబాద్ అత్తాపూర్లో పెరిగింది. ఆ తర్వాత తను ఫోక్ సింగర్గా కూడా ఉన్నారు. వాళ్ళ ఉద్యమాల్లో ఎలక్షన్లో పాటలు పాడుతూ ఉండేవారు. సో ఈ ఫోక్ సింగర్కి ఆ తర్వాత అటువైపు గణేష్ చెల్లెలకి ఇద్దరికి పరిచయం. ఆ తర్వాత గణేష్ అండ్ ఈ అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సో అటు ఆర్ఫన్కి సంబంధించినటువంటి విషయంలో తనకి ఎటువంటి బంధువులు లేరంటూ కూడా ఆ అమ్మాయి చెప్తోంది. మరి పోలీసులు ఆ కులాన్ని ఎలా నిర్ధారించారు? కేసుని తప్పుదారి పట్టించి నిందితులకి శిక్ష తగ్గించడం కోసమేనా? అసలు కొత్త విషయాలు పూటకో మాట గడియకో పదం అన్నట్టుగా ఎలా మారుస్తూ ఉన్నారు? మనతో పాటుగా ఇప్పటికీ కుమ్మరి ఘటన పైన ఫైట్ చేస్తూ 2-3 సార్లు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసాను ఇచ్చినటువంటి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. పృథ్వీరాజ్ గారు, మొదటి వరకు ఆ అమ్మాయి ఎస్సీ అని చెప్తూ క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది, తాను ఎస్సీని చెప్పి ఆ అమ్మాయి చెప్తోంది, అక్కడ ఆందోళనకారులు అదే మాట చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు అసలు ఒక ఆర్ఫన్ అమ్మాయి, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఈ కుటుంబంలో ప్రేమించింది, ఆర్ఫన్గా ఉంటుంది, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఓ పాప పుట్టింది, ఇప్పుడు ఆ పాప మరణం తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కులాన్ని పోలీసులు ఇలా ధృవీకరించారు. ఆర్డీఓ అధికారులు ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు ఎస్సీ కులం కాదా అమ్మాయిది, బీసీఏ అనేటువంటి మాటని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు? మనోజ్ మాట్లాడాలా? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ ఇష్యూలో కాలుతోని తన్ని పాపను చంపిండు అనేది నెంబర్ 1 ఇష్యూ మీద చర్చ జరగాలి అసలు. ఇది జనంకి అందరికి వెళ్ళిపోయింది. కాలుతో మల్సూన్ రెడ్డి అనేట ఆయన కాలుతోనే ఆ పాపను అంటే వాళ్ళు కొడుతుంటే, ఆ భర్తను కొడుతుంటే, వాళ్ళ అత్తను కొడుతుంటే ప్రాధాయపడి కాళ్ళ మీద పడి ఆఖరికి పిల్ల అనాథ అవుతుంది అని పిల్లని ముఖం చూసాను నాకు కిందేస్తావు అంటే బూతులు తిట్టుకుంటా కళ్ళకడ పడేస్తావు అని సన్నిండు అనేది దాంతోనే చనిపోయింది అనేది పెడితే దానికి అసలు పాపనే లేదనేది మొదలు ఫస్ట్ వీళ్ళు చిత్రీకరిస్తేందుకు నిన్న డిఎస్పీ స్టేట్మెంట్ అది దీన్ని మన దాంట్లో వచ్చింది చూసినాం కదంతా. అది అంత స్టేట్మెంట్ ఇచ్చిండు, అసలు పాప లేనే లేదని కూడా వాళ్ళ నిర్ధారణకు వచ్చేసినట్టే చెప్పేసిండు కదా మొత్తము. ఇవాళ సడన్ ఆర్డ్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ మొత్తం చుట్టుపక్కల అందరినీ భయభ్రాంతులను చేసి ఎవరిని వీడియోలు ఉన్నోళ్ళని కూడా డిలీట్ చేసి ఇవన్నీ తతంగాలు చేసారు వాళ్ళు. ఓకే, చేసినాక సడన్ గా ఇదంతా చూసినాక నిన్న ఆ వీడియో ఒక పిల్లగాని దగ్గర ఉంటే అదంతా చూసి బాధపడి ఇబ్బంది పడి అరే ఇంత అన్యాయమా ఇంత ఘోరమా అని ఆ పిల్లగాడు వీడియో రిలీజ్ చేసిండు ఈరోజు పొద్దున్న వచ్చింది. చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పోలీసులు చెప్పేదంతా అబద్ధం అనేది సమాజానికి తేలిపోయింది.
తేలిపోయినాక ఈయన ఇయ్యాల కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇప్పుడు లాస్ట్ 3-4 days నుంచి ఆ అంశం లేదు. ఏ 1 రోజు పోయినప్పుడు ఆమె చాలా క్లియర్ గానే మాదిగా నేను అని చెప్పింది. నాకు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయింది చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన తర్వాత ఆర్ఫను ఈ పరిచయాలు ఇవన్నీ చెప్పింది ఇవన్నీ. కాకపోతే ఈ ఇష్యూ అంతా ఏంటంటే దీని మీద ఎక్కువ ఫోకస్ జరగలేదు. ఓకే, అసలు నెంబర్ 1 చర్చ జరగాల్సింది ఏంది, పాపను చంపిన దాని మీద జరగాలి. ఇప్పుడు దాన్ని అంతా తీసుకుపోయి ఇక పూటకో మాట మాట్లాడుతారు పోలీసు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు అంటున్నారు, మేము మొదటి నుంచి చెప్తున్నా, నేను కూడా అంటున్నా ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ. సీసీ కెమెరాలు ఇప్పుడు మామూలుగా చిన్న ఎక్కడనో అటు ఇటు పోతేనే గల్లీలో కొంట పోతే ఏ ఊరికి పోయినా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇది ఒక 25-30 వేల మంది జనాలు వచ్చే దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఒకవేళ ఉంటే అవి ఎందుకు పనిచేస్తలేవు? ఎందుకు పనిచేస్తలేవా, లేకపోతే మీరు పని చేయకుండా చేసిరా? అవన్నీ పక్క అవి వేస్తే నిర్ధారణ వస్తుంది కదా. ఆ పాప ఆడ పెట్టిందా లేదా, చిన్న ఇది పాలు తాగే పసిగుడ్డును అన్ని కాలుతో. ఒకవేళ ఆ అమ్మాయి గనక దళితురాలు అయితే కేసులు కొంత తీవ్రతరం అవుతాయి. SC/ST అట్రాసిటీ బనాయించాల్సి వస్తుంది. సో ఆ అమ్మాయిపై కూడా దాడి జరిగింది, ఆ అమ్మాయి గొంతు పట్టి నులిమారు అని చెప్పి ఆర్టీవీతో కూడా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. సో అలా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది కాబట్టే దీన్ని తప్పుదావ పట్టించి ఆ శిక్షలు తగ్గించడం కోసం ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు, పాపే లేదన్నారు. ముందుగా పాప విషయం విజువల్ బయటకు వచ్చింది, ఆర్టీవీ కూడా ఆ వీడియోను బయటకు పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆ పాపని మధుసూదన్ రెడ్డి తన్నలేదు అనే రకం కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడుకొస్తున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. సో ఇది ప్రూవ్ చేయడానికి ఇక్కడ మనకు ఆధారం లేవు, తన్నాడు అని చెప్పేటువంటి ప్రూవ్ చేయడానికి ఆ వీడియోలు లేవు. పాపనే లేదన్నారు కదా, ఇప్పుడు పాప ఉంది కదా ఆ వీడియో. అంటే ఇక్కడ పోలీసులు క్లెయిమ్ చేస్తున్న ప్రకారంగా మనం కన్ఫైన్డ్ గా మాట్లాడుకుంటే, సో ఇప్పుడు మళ్ళీ కులం విషయం వస్తోంది. సో ఇలా ప్రతిదాని కూడా కేసుని పలచనబడే విధంగానే ప్రయత్నం చేయాలని చూస్తున్నారా పోలీసుల ఉద్దేశం? చెప్తున్నా అదే మన ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దాంతో పాటు ఏం చేశారు, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త కొట్టిండు. అరే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త కొడితే దీనికి ఏం సంబంధం అండి? అసలు ఏం సంబంధం? ఎస్పీ ఇలా చెప్పిన దానికి మాట్లాడింది కదా, దానికి దీనికి అసలు ఏమన్నా పొంతన ఉందా, ఏమైనా లింక్ ఉందా? ఇంకొకటి ఏంది, 31 నెలలకే పాప పుట్టింది, ఎర్లీ బర్త్ అని చెప్పి చెప్తున్నాడు. ఆమె ప్రాబ్లమ్ తో ఉంది, నీలోఫర్ దగ్గర పోయిందని. ఏ పాపకైనా పుట్టిన తర్వాత హాస్పిటల్కి 4 రోజులు అదేంది బరువు తక్కువ ఉన్నదని పోయింది, అసలు ఆ పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని. ఒకవేళ పాప మంచిగా లేకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు డిశ్చార్జ్ చేస్తారండి? ఇప్పుడు డిశ్చార్జ్ రిపోర్ట్ కూడా ఉంది ఆ పిల్ల తన దగ్గర, మౌనిక దగ్గర. ఇప్పుడు ఆయన ఏంటంటే ముందు పుట్టింది కాబట్టి పాప చచ్చిపోయిందని. ఒకవేళ అట్లా ఉండేది అర్థంగానే వచ్చింది కదా, గుడి మంచిగా ఉన్నదనే మొక్కు తీసుకుంటే గుడికి వచ్చింది కదా వాళ్ళు. గుడికి వచ్చిన తర్వాత కూడా ఒక రోజు ఇదంతే కూడా ఇంటర్నల్ గా ఇష్యూస్ అని వీళ్ళు గమనించలేదు. భర్తను కొట్టిండ్రు, పన్ను ఊసిపోయినరో లేకుంటే పెదవులు అయింది, వెనక గుద్దిండ్రు, ఇవన్నీ కథలైనాయి కదా. పోలీసు వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆధారాలు వీళ్ళకున్న ఆధారాలను సైడ్ ట్రాక్ చేసేందుకు చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు 100 డైలీ చేసి కొడుతుంటే 100 డైలీ ఎవరు చేశారు అనేది తీస్తే రికార్డ్ తెలుస్తుంది కదా. పోలీసు వాళ్ళకి 100 డైలీ ఎవరు చేశారు? బాధితులు చేశారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని పోతే వాళ్ళు బాధితులది పక్కకు పెట్టి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసారో వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఇప్పుడు దీంతో సమాజానికి అర్థమైతే లేదా వీళ్ళు మిస్గైడ్ చేస్తారని. ఇప్పుడు దీని విషయంలో కూడా అంటే నువ్వు ఏ కోణంలో చూసినా వాళ్ళు ముఖ్యమంత్రి బంధువులు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అనేది చాలా. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీని మార్చడాన్ని అంటే అక్కడ అమ్మాయి SC నేను అని చెప్తోంది స్వయంగా. ఒక ఆర్ఫన్, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అమ్మమ్మ దగ్గర పెరిగింది, అమ్మమ్మ కూడా కాలం చేయడంతో తను ఒక ఫోక్ సింగర్గా లేకుంటే ఎలక్షన్ సాంగ్లో ఉద్యమాలు అక్కడిక్కడ పాట పాడుతూ వచ్చింది. ఆ పరిచయం ప్రేమ మారింది, ఆ ప్రేమ కాస్త పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది. ఇప్పుడు అసలు పోలీసులు ఏ ఎంక్వైరీ చేసి కులాన్ని తేల్చిరు అనుకోవాలి? ఏ ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పుడు 2 రోజుల తర్వాత దాని వాస్తవాలు ఏంటి కూడా బయటపడతాయి కదా. ఇవాళ ఇప్పుడు సడన్ వాళ్ళు వేరే కమ్యూనిటీ అని చెప్పని చెప్తున్నారు కదా. అది 2 రోజులు అయితే అసలు వాస్తవాలు ఏం తెలుస్తాయి. ఇవాళ కూడా అడిగినాము, ఎందుకంటే Day 1 రోజు ఇదంతా ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు నేను అడిగితేనే చాలా క్లియర్ గా చెప్పింది. ఈ రోజు కూడా మీడియా ముంగట కూడా ఈ రోజు కూడా మళ్ళీ అడిగినాం, అడిగితే చెప్పింది తను చెప్పింది. అసలు మరి నువ్వు ఎందుకు సబ్మిట్ అయింది అన్నది కూడా అడగలే అని చెప్పింది. మరి ఎక్కడ ఏంది అని చెప్పానంటే ఒకవేళ అదంతా ఉండేదంటే రేపు ఎల్లుండి బయటకు వస్తుంది కదా, దాని సంగతి కూడా బయటకు వస్తుంది. చిన్నప్పుడు చనిపోయారు పేరెంట్స్, అది కూడా తెలుస్తుంది. ఒక ఆర్ఫన్ కు పుట్టినటువంటి బిడ్డను కనీసం ఈమెనైనా ఆర్ఫన్ గా బతికింది, అసలు బతికే లేకుండా చేసింది కదా వీళ్ళు.
9 నెలలు కడుపులో పెట్టుకొని ఉన్నటువంటి బిడ్డను కనీసం 9 నెలలు భూమి మీద కూడా ఉండనియలే కదా రాక్షసులు వీళ్ళు. సో అది పక్కకు పడేసి పోలీసు వాళ్ళు ఎంతసేపు దీన్ని సైడ్ ట్రాక్ చేసి ఇప్పుడు సెక్షన్స్ అది పడతాయా ఇది పడతాయా అనే దాని మీద కన్నా ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు పోస్ట్ మార్టం లో కూడా అంటే వాళ్ళు మొదలే మెంటల్ గా జనాన్ని మేకప్ ఏం చేస్తారు అంటే ఎర్లీ బర్త్ కాబట్టే చనిపోయింది, ఇది వాళ్ళు కాలుతో తన్నినందుకు కాదు అని అసలు వాళ్ళే. ఇప్పుడు పృథ్వీరాజు గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో డిఎస్పీ మాట్లాడిన మాట ఏంటో మీరు చూశారు. సో అక్కడ పాప లేదు అని కోట్ చేసి ఆ తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాం ఇంకా తేల్చుకుంటాం అన్న రకంగా ఫస్ట్ అయితే లేదు అన్న మాట నేను మాట్లాడుకొచ్చారు. ఎవరు లేదని చెప్తున్నారు? మేము ఎంక్వైరీ చేస్తే కొంతమంది లేదని చెప్తున్నారు, ఆ బాధితులు మాత్రం ఉన్నదని అంటున్నారు, ఇంకా చేస్తామని అన్నారు. ఇవాళ ఎస్పీ కూడా చెప్పిన మాట అదే, ఎస్పీకి చెప్తున్న మాట కూడా అదే, ప్రీమేచ్యూర్డ్ అనడం లేకపోతే రకరకాల మాటలు కోట్ చేసుకొచ్చారు. అక్కడ పాప లేదు అనడం, ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించి అక్కడ ఏ ఎంక్వైరీ చేశారో తెలియదు, ఎక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదో బయటకు వచ్చింది, ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు, సీసీటీవీ కెమెరా దొరికిందా, వీడియో ఫుటేజ్ దొరికిందా, ఆడియో ఫుటేజ్ దొరికిందా, ఎటువంటి బయటికి తెలియవు, పోలీసుల రిపోర్ట్లో ఏముంది తెలియదు. ఇప్పుడు కులానికి సంబంధించి కూడా పోలీసు ఆదేశాల మేరకు ఆర్డీఓ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి కులం నిర్ధారించారు. సో ఆ అమ్మాయికి సంబంధించి బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, పెంచినటువంటి అమ్మమ్మ లేదు, ఎక్కడ ఎంక్వైరీ చేశారు, అసలు కులాన్ని ఎలా నిర్ధారించి ఉంటారు, అసలు వీళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఉందా, లేదంటే ఆఫీసులకే పరిమితం అయిపోయి ఏదో తూతు మాత్రంగా బొమ్మ బొరుస అన్నట్టుగా బొమ్మ బొరుస వేసుకొని చెప్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, అసలు రిపోర్ట్ ఉందా, పోలీసుల దగ్గర ఎంక్వైరీ నిజంగానే జరుగుతుందా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 అమ్మాయి అడుగుతాను అడగలే కదా అని చెప్పి అమ్మాయి అంటుంది. ఓకే, వీళ్ళందరం కూడా చెప్పింది, నేను ఒక్కరిని కాదు, దాదాపు అక్కడ 100 మంది పైన ఉండాడ చెప్పింది. ఇది వాళ్ళు ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది 2 రోజుల్లో తేలిపోతుంది, అది కూడా తేలిపోతుంది కదా, వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది. సెక్షన్స్ ఒకవేళ వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసారో ఏదో తెలియదు, వాళ్ళు ఎంక్వైరీ చేసిన ప్రకారమే అయింది అనుకుందాము, కానీ చంపిందైతే అట్నే ఉంటుంది కదా. ఒకవేళ అట్నే అనుకుంటా నేనైతే ఆమె చాలా క్లియర్ గా చెప్పింది మాదిగా అని చెప్పని, అందరికి సమాజం కూడా తెలిసిపోయింది మాదిగా అని చెప్పని. వీళ్ళు అట్లా కూడా ఏమైనా రక్షించాలనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఫ్యూటల్ ఎక్సైజ్ అవుతుంది కదా, రేపు అమ్మాయి ప్రూవ్ చేసుకుంటది కదా వాళ్ళు ఎవరెవరున్నారు, వాళ్ళ చుట్టాలు ఎవరున్నారు, వాళ్ళ పాలోళ్ళు ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. ఈ కోణంలోకి చర్చ ఇప్పటిదాకా జరగలేదు కనుక అది వస్తుంది. ఇప్పుడు నిన్న మొత్తం వాళ్ళు చర్చ ఏం చేశారు, అసలు పాపనే లేదు, గుడికి రాలేదని ప్రచారం చేశారు కదా, అది రాత్రి వరకు ఎవడో పాపం మనసున్న మహారాజు ఎవరో బయట పెట్టిండ్రు. రేపు ఇది కూడా బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో అసలు వాస్తవాలను బొందబెట్టి అమాయకులను శిక్ష పడేటట్టుగా చేసి నిజంగా దోషులను కాపాడేటువంటి ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఎస్పీ ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటా, డిఎస్పీ మాట్లాడుకుంటా, ఈయననే ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు బాధితులు వాళ్ళు రక్షించుకుంటూ ఇట్లా మాట్లాడతారో ఆ భాష మాట్లాడుతుంది ఆయన. ఇప్పుడు అక్కడ నుంచి లేరంట, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు అదుపులో తీసుకున్నారు, అక్కడ విశారదన్ మహారాజ్ పై అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఆయన టీంకి సంబంధించిన 2 సభ్యులు రఘు అండ్ సాయి ఎవరు తీసుకెళ్లారని చెప్పి డిఎస్పీ ఒక బయట వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూయేషన్లో ఇకపై మాకు ఎవరికి అనౌన్స్ చేయలేదు కాబట్టి, అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, ఇంకా మాకు ఎవరికి అనౌన్స్ చేయలేదు, మాకు ఎవరికి చెప్పలేదు కాబట్టి వాళ్ళ బాధ్యత మాది కాదు అనే రకంగా చెప్తున్నారు. అంటే ఏం జరగవచ్చు, వాళ్ళ బాధ్యత మారుకారని పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారా? అంటే ఏంది ఇప్పుడు వాళ్ళ బాధ్యత కాదంటే ఏందన్నట్టు, ఇప్పుడు వేరే దేశానికి ఏమైనా పారిపోయినరు, వేరే దేశం పోలీసులతో మాట్లాడాలన్నా ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఇక్కడనే కదా ఆడిపోయినరు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. బండి నెంబర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఏం తెలియకుండా టోల్ గేట్ల దగ్గర ఆపుకొని అరెస్టులు చేస్తారు, వీళ్ళు ఇళ్లకు వచ్చి అరెస్టులు చేస్తారు కదా. ఏ బండ్లకు పోయిండు ఏంది ఏం కామాత్రం తెలియదు. ఆ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మరి అంత బాధ్యత లేకుండా చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి, మా పరిధిలో లేదు కాబట్టి ఇప్పుడు మాకు తెలియదుగా, మా బాధ్యత కాదు అని అంటున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళ బాధ్యత అది, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది కదా. వాళ్ళు ఎటుపోతున్నారు ఏందనేది మొత్తం సర్విలెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కదా. ఫోన్లు మాసంటోళ్ళు ఫోన్లు ట్యాపులు చేసి మేము ఏడికి పోయినా ఏం చేసినా పండుకున్నా ఏ రూమ్లు ఉన్నా డ్రాయింగ్ రూమ్లు ఉన్నా బెడ్రూమ్లు ఉన్నా దొరకబడతారు కదా. మరి వాళ్ళది ఎందుకు వాళ్ళ బాధ్యత వీళ్ళు ఎట్లా తీసుకోరు మరి? ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వమే కదా. పోలీస్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది? ఏదో పోయిండ్రు వాళ్ళతో పోయిండ్రు మాకేం సంబంధం అన్నట్టు ఉంటే ఎట్లా? వాళ్ళు రేపు ఏమైనా జరగవచ్చు, వీళ్ళే కావాలని చేసి పంపిండొచ్చు, మాకేం తెలుసు అంటే అన్లెస్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప. వాళ్ళు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆ టెంట్ కాడు ఉన్నారు, ఇలా సాయంత్రం మొత్తం అందరు కలిసి మీటింగ్ పెట్టుకుంటాం, మేము అన్ని సంఘాలు కలిసి మీటింగ్ పెట్టుకుంటారు అన్నట్టుగా నాతో మాట్లాడారు వాళ్ళు. యాక్చువల్ గా ఆడిపోయినప్పుడు మాట్లాడి దీన్ని ఎట్లా తీసుకుపోతాం. ఒకసారి పృథ్వీ గారు హోల్డ్ లో ఉండండి, మనతో పాటు రామచంద్ర గారు ఉన్నారు, అక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించి బిఎస్పీ నేత ఆయన, అడ్వకేట్ కూడా. నిన్న రాత్రి వరకు కూడా ఆర్డీఓ సమక్షంలో ఆ కుటుంబంతో ఇదే క్యాష్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు ఆయన. రామచంద్ర గారు,
సో ఏంటి ఎస్సీ కులస్తురాలైనటువంటి మౌనికని ఇప్పుడు బీసీగా చిత్రీకరించారా, లేదు తను బీసీగానే పోలీసులు ఎంక్వైరీలు తేలిందా, ఏం జరిగి ఉండొచ్చు? అసలు ఆమె షెడ్యూల్డ్ ఎస్సీ కులస్తురాలు. ఆమె యాక్చువల్ గా మౌనిక రాత్రి 9:30 ఎగ్జాక్ట్లీ 9 వరకు కూడా కలెక్టర్ గారు మేము వచ్చి ఆమె ఉండే ఏరియా చెప్తే అక్కడ వచ్చి పంచనామా చేస్తాం, మిమ్మల్ని కూడా అక్కడికి పిలుస్తామని అన్నారు. 24 hours లో కులం మారిపోయిందంటే ఇది కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి వల్లనే అది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఆ రోజు మీరు మెజిస్ట్రేట్ దగ్గర ఉన్నారు కదంటే స్థానిక ఆర్డీఓ దగ్గర వారి సమక్షంలో ఉండి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు కదా, ఆ అమ్మాయిని ఎక్కడైనా కులం అడిగారా, ఆ అమ్మాయి ఎక్కడ నిర్ధారించిందా? సో ఆర్డీఓ ఇప్పుడు తన కులం బీసీఏ లేకపోతే ఒక కమ్యూనిటీ పేరు, ఆ పేరు చెప్పడానికి గల కారణం ఏంటి, ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తుంటారు? మేము ఆమె పుట్టింది అయితే మహబూబాబాదు, అది గండేడు మండల్ ఓల్డ్ గండేడు మండల్ దగ్గర ఉంటది. తర్వాత ఆమె పెరిగింది మొత్తం అత్తాపూర్ లో వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిండు. వాళ్ళిద్దరు బోతారు ఎస్సీ కమ్యూనిటీ. వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది, అమ్మమ్మ కూడా చనిపోయింది. ఆమె స్వయాన కులం తప్పు చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఆమెకు లేదు. మేము కులము ఏదో సంఘాలు కానీ ఇప్పుడున్న సపోర్ట్ చేసిన రాజకీయ పార్టీలు కానీ ఆ కులంతో మేము అంత పెద్దగా పట్టించుకోలే. ఆమె చెప్పినందుకే కంపల్సరీ మాదిగా అన్నందుకే SC/ST యాక్ట్ అయింది, కులం మీద నడిచింది. అది క్లియర్. అంటే పోలీసు ఎట్లా తెలిసారు అనుకోవాలి ఈ విషయాన్ని, పోలీసు ఎట్లా తెలిసారు, పోలీసులు ఎంక్వైరీ ఏం జరిగింది? ఇప్పుడు ఆ ఆర్ఫన్ లేకపోతే అనాథ అమ్మాయికి అమ్మ లేదు, నాన్న లేడు, పెంచిన అమ్మమ్మ లేదు, బంధువులు లేరు, బంధుత్వాలు లేవు, ఆ అమ్మాయి కులం ఎలా పసిగట్టగలిగారు? సో అప్పుడు ఎవరు అడుగుదామంటే ఆ అమ్మాయి అమ్మమ్మని అడగాలి పోయి, అమ్మమ్మ మీరు ఆ అమ్మమ్మ కులాన్ని ఎట్లా అడగడానికి అవకాశం లేదు, చనిపోయింది కాబట్టి తల్లిదండ్రులు అడగడానికి అవకాశం లేదు. పోలీసులు ఎవరిని అడగొచ్చి ఈ కులాన్ని కన్ఫర్మ్ చేసిరు? పోనీ ఈ కేసును ఏమన్నా దిగజార్చడానిక? సరే ఇక్కడ అమ్మాయి లేదు అనడానికి ప్రూఫ్ దొరికింది, మనకు అమ్మాయి ఉంది ఆ స్పాట్లో అనడానికి. ఇప్పుడు కులాన్ని మార్చడం వెనుక ఈ కేసుని పల్చనబడేనేమైనా? ఎస్, ఈ కేసుని అసలు స్టార్టింగ్ డిఎస్పీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉదయం నుండి దాదాపు 11-12 గంటల వరకు లేదన్నారు. మాకు కొన్ని వీడియోలు వచ్చి వైరల్ చేసినాక అక్కడ అమ్మాయి స్పష్టంగా కనిపించబడ్డది పాపను ఎత్తుకొని. ఆ విధంగా కనిపిస్తే మళ్ళీ ఇది ఒక డ్రామా, ఇది ఒక రకమైనటువంటి ఈ సిస్టమ్, అది ఒక పద్ధతి మీద కాకుండా ఇది రెవెన్యూ వాళ్ళు తెలుసాలి, పోలీసులు తెలుసాల్సిన అవసరం కాదు. ఇది కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పాలి, వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పోలీసు సంబంధమే లేదు కులం అనేది దీంట్లో. ఎందుకంటే మనము ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఈ రోజు మేము మాట్లాడేది కూడా ఏంటంటే మీరు పోలీసులు ఆమె లేదంటారు కాబట్టి వీడియోలు వచ్చినాయి. వీడియోలు వచ్చిన తర్వాత ఇప్పుడు కులాన్ని మసిబూసి తర్వాత కులం కాదంటుండ్రు. ఆ కులం అనేది పక్కకెట్టిన వాడిని దాదాపు 2 hours కొట్టిండ్రు, 2 గంటలు కొట్టిండ్రు. సాక్షాత్ ఆ వీడియోలు ఉన్నాయి. దాని మీద ఏం స్పందించారు ఆ పోలీసులు అనేది మేము అంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, పృథ్వీరాజ్ గారు, ఇది సంగతి. అక్కడ ఆ రోజు ఆర్డీఓ సమక్షంలో ఆ అమ్మాయి స్టేట్మెంట్ని తీసుకునే సమయంలో రామచంద్ర అక్కడే ఉన్నారు, నేను కూడా అక్కడే నిన్న ఆ రోజు రిపోర్టింగ్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడే చాలాసేపు వరకు వెయిట్ చేశాను. ఆ అమ్మాయిని అడిగారంట, ఆ అమ్మాయి కూడా ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. నేను ఎస్సీ కులస్తురాలనే, నేను మాదిగ బిడ్డ అనే రకంగా చాలా మీడియాలో చాలా వీడియోలు చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ఈ కేసులో ఆర్డీఓ ఎలా తేల్చి ఉంటాడు? సో దీని వెనుక ఇంకేముండొచ్చు? పాప లేదనడం ఒక ఎత్తు, తర్వాత ఇప్పుడు ప్రీమెచ్యూర్డ్ బేబీ అనడం, సర్జరీ కోసం వెళ్ళిందని చెప్పడం, ఇంకోటి తన హెల్త్ బాగాలేదని చెప్పడం, ఇప్పుడు మళ్ళీ కులాన్ని తగ్గించడం, ఎలా చూడాలి? వరుస ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉన్నాయి. ఇంటెన్షన్స్ బయటపడుతున్నాయి దీంతో, ప్రభుత్వం ఇంటెన్షన్స్ బయటపడుతున్నాయి. ఏంటంటే వాళ్ళు బాధితులను నష్టపరిచే విధంగా చేస్తున్నారు. ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నది అనేది చాలా ఇంటెన్షన్స్ క్లియర్ ఉన్నాయి. అలా డే 1 నుంచి జరుగుతున్నది. ఇక్కడ చాలా కోణాలు ఏంటి అంటే, ఫస్ట్ నుంచి అసలు వీళ్ళే వాళ్ళని కొట్టిండ్రు అని అన్నారు. ఈ ఆడోళ్ళే పోయి వాళ్ళని కొట్టిరని వాళ్ళు కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. అసలు వాళ్ళకును ఆ పర్సనాలిటీ చూస్తే ఒక్కొక్కరికి ఎట్లున్నారు వాళ్ళు, ఒక్కొక్కరు వీళ్ళ 5-6 మంది కలిస్తే కూడా వాళ్ళు ఒక్కరు గారు అంటున్నారు వాళ్ళ పర్సనాలిటీ. వీళ్ళు బాగా కట్టెపిల్లలు వీళ్ళున్నారు, వీళ్ళు ఎడకపోయి శరీరం మీద గింత కూడా కనీసం ఫ్లెష్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళున్నారు. వీళ్ళు పోయి వాళ్ళని కొట్టిరు అంటారు. ఇప్పుడు రాయి తీసుకొని కొట్టిరని చెప్పిండు కదా, రాయి తీసుకొని కొట్టిండా కొబ్బరికాయ కొట్టిండా, అది మరి అది కూడా తేలుతుంది కదా, అది ఉంటే చూస్తే తెలుస్తుంది కదా.
ఇట్లా పెట్టి నేను అన్నాడు కదా పాపను ఎగ్జామిన్ చేస్తే ఏం లేకుండే అని. మరి ఈయనకు చేస్తే రాయితో కొట్టిన ఓతిరి వెళ్తుంది, కొబ్బరికాయతో కొట్టిన ఓతిరి వెళ్తుంది, గోడ మీద తగిలితే ఓతిరి వెళ్తుంది తలకాయ. అది కూడా చెప్తారు కదా మా డాక్టర్లు, వాటి గురించి చెప్తలేరు. ఈయననే వాళ్ళని కొట్టినట్టుగానేమో రాయితో కొట్టినేమో ఈయన డైరెక్ట్ ఎండార్ చేస్తున్నాడు డిఎస్పీ. మళ్ళా ఈ పిల్లగాన్ని కొట్టినని వాళ్ళు ఆరోపిస్తున్నారని చెప్తున్నాడు. మళ్ళా ఆ పిల్లగాని పెరుగు ఇట్లా మొత్తం ఇట్లా దొడ్డుగా అయింది, పన్ను పోయింది, వెనక దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ చూసి కూడా ఆరోపణ చేస్తున్నారేమో వీళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు దాడి చేశాను, వాళ్ళ గురించి చెప్పారు, దెబ్బలు తగిలిని వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే తర్వాత పిటిషన్ తీసుకుపోయి వాళ్ళు ఇస్తే కూడా పిటిషన్ తీసుకోలేదు స్టార్టింగ్ లో మొత్తం. ఆమె ఇవాళ అది కూడా తీసి చదివినాం, దాంట్లో ఆల్రెడీ పెట్టి ఉన్నది. స్టార్టింగ్ తొందరగా పోయినప్పుడు కూడా రాయమంటే కూడా పలానా ఆమె రాస్తుందంటే కూడా రాయకుండా ఆమె కూడా వెళ్ళిపోయింది. సో ఇట్లా చూస్తుంటే ఇంకోటి దాంతో పాటు ఏంది ఆ సర్పంచ్ పేరు తుకారాం రెడ్డి, అదే నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయినా ముఖ్యమంత్రి దగ్గర పోయినా ఏం కాదు అంతా వాళ్ళు మా వాళ్ళే కదా అనే లెక్క మాట్లాడిరు అనేది కూడా చెప్పిండు. నేను ఆడ ఉన్నప్పుడు కూడా కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకు మాట్లాడితే అది ముఖ్యమంత్రులకు సంబంధించింది పోయి మా వాళ్ళు వేయరు అని చెప్పని అన్నాడని అది ఉన్నప్పుడు కూడా ఉన్నారు, ఆ విజువల్స్ కూడా వస్తాయి. అంటే ఇన్ని రకాలుగా ఇవన్నీ చేస్తున్నది ఏంటంటే వాళ్ళని ఎట్లయినా చేసి కాపాడాలనే ప్రయత్నం జరుగుతున్నది అనేది చాలా క్లియర్ గా ఉన్నది మన జిల్లా. ఇప్పుడు ఒకవేళ గనక ఇవాళ ఆ పాపనే లేదనేది కనుక వీడియో పాప ఉన్నట్టు కనుక మనకు బయటకు వచ్చింది కాబట్టి నడుస్తుంది, కానీ లేకపోతే వీళ్ళు మామూలు ప్రచారం చేయకపోతారు. ఇప్పటికే చాలా ప్రచారం చేశారు మొత్తం. ఇవాళ ఆ నోర్లన్నీ బంద్ అయినాయి. రేపు ఇంకేమేం వీడియోస్ జనం నుంచి ఏమొస్తాయో మనకు తెలియదు. జనం గ్రేట్ నిజంగా ఈ విషయంలో. ఆ పిల్లగాడు మనసు చలించి బయటికి తీసిండు. ఇవన్నీ ఏం చేస్తారో ఏ సెల్లికెళ్ళి వస్తారు ఎంక్వైరీ చేస్తారు, నా పేరు వస్తే నన్ను ఎడుచుకపోతారని భయపడుకుని లాస్ట్ కు ఇది అన్యాయం జరుగుతుందని తీసి బయట పెట్టాడు. తర్వాత ఆ పాప కూడా ఆమె కూడా మౌనిక కూడా క్లియర్ గా చెప్పింది, డే 1 నుంచి చెప్తున్నది మాది గానే చెప్పింది. ఓకే, ఆమె స్టేట్మెంట్ నుంచే చెప్పింది. ఈ రోజు కూడా అదే ఎండాప్ చేసి చెప్పింది. ఈ విషయం కూడా నేను చిన్నప్పుడే దాని పేరు అమ్మమ్మ దగ్గర పెరిగిన అనేది. ఇప్పుడు వాళ్ళు కూడా నిజంగా ఎవరు నిర్ధారణ ఎక్కడెక్కడ చేసిండ్రు, ఏ కోణంలో చేసిండ్రు, ఏంటిది ఏం సంగతి అనేది కూడా మనకు మొత్తం బయట పెడితే అసలు సంగతులు 1 or 2 days లో తేలిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ కట్ పక్కా అది వాళ్ళ చేతులు చాలా పెద్దగా ఉన్నాయి. ఆడ చేసిన వాళ్ళ చేతులు పెద్దగా ఉన్నాయి. ఈ హింసాత్మకమైన ఘటన చేసినట్టు వాళ్ళ చేతులు చాలా పెద్దగా ఉన్నాయి. అవతల వాళ్ళేమో పేదోళ్ళు, వాళ్ళేమో పొట్టగుడ్డి కోసం బతికేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళను వీళ్ళు కూడా మా మీద కేసులు పెడతారా అనే వీళ్ళకేమో ఆధిపత్య అహంకారం ఇటువంటి వీళ్ళకు ఉన్నది. ఎట్లనే చేసి వాళ్ళ నోర్లు మూపియాలనే ప్రయత్నం జరుగుతున్నది. అంతనే ప్రజాస్పందన ఉన్నది కాబట్టి ఒత్తిడిలోకి వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. సో మొత్తంగా ఆ అమ్మాయి మౌనిక ఎవరైతే 2 నెలల చిన్నారి తల్లి ఉందో స్వయంగా తానే నేను ఎస్సీ కులస్తురాల్ని, మాదిగ బిడ్డని అని చెప్తున్నప్పటికీ పోలీసులు తను బీసీగా నిర్ధారించారంట ఆర్డీఓ అధికారులు. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్లీ ఆ పాప లేనే లేదు అనే రకంగా డిఎస్పీ చెప్పుకురావడం, కట్ చేస్తే ఇక్కడ ఆ అమ్మాయి కులాన్ని నిర్ధారించే క్రమంలో తనే స్వయంగా నేను ఎస్సీ కులస్తురాలని చెప్పినా కూడా మళ్ళీ బీసీగా నిర్ధారించడం. ఇక్కడ ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ 2 నెలల చిన్నారి తల్లి ఎవరైతే ఉన్నారో తను ఒక ఫోక్ సింగర్, ఎలక్షన్లో పాటలు అక్కడిక్కడ ఉద్యమాల్లో పాటలు పాడుతూ ఉండేది. సో మీరందరికీ తెలుసు బహుశా ఎలక్షన్ కార్యక్రమాల్లో కళాకారులు ఎలా ఉంటారు, తర్వాత ఫోక్ సింగర్కి సంబంధించి అలా ఉంటారు ఏంటనే దానివేనా. సో అలా ఉండేటువంటి దాంట్లో ఆ అమ్మాయి చేస్తూ ఉండేది. సో ఈ తరుణంలో ఆ అమ్మాయికి కీర్తికి పరిచయం ఏర్పడింది. ఇంతకీ ఆ అమ్మాయి అప్పుడు అవ్వడానికంటే ముందు తన తల్లిదండ్రులు ఇద్దరు లేరు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఆ అమ్మమ్మ సమక్షంలో ఆ అమ్మాయి పెరిగింది. తర్వాత ఇక్కడ గణేష్ అక్క లేదా చెల్లి కీర్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి, కీర్తి కూడా అదే కళాకారిణి. సో ఇద్దరు పరిచయం ఏర్పడింది. అలా గణేష్తో పరిచయం ఏర్పడింది. గణేష్ మౌనిక ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పాప పుట్టింది. అసలు ఈ ఎంక్వైరీలో ఆర్డీఓ అధికారులు నిజంగా ఎంక్వైరీ చేస్తే ఎవరు ఎంక్వైరీ చేశారు? అమ్మమ్మ చచ్చిపోయింది, బంధువులు బంధుత్వాలు ఆ అమ్మాయికి ఎవరూ లేరట, తల్లిదండ్రులు చచ్చిపోయారు. మరి ఈ అమ్మాయి కులం ఎలా తెలిసింది? బ్లడ్లో ఏమైనా చూసిరా? బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ బ్లడ్ శాంపిల్ కులం తేలిందా? ఎట్లా అసలు దీనికి ఎట్లా సాధ్యమవుతుంది? ఇక నేను కొంచెం సెటరికల్గా మాట్లాడుతున్నాను బ్లడ్ శాంపిల్ అని చెప్పే విషయం, అది సాధ్యం కాదు. బట్ అంటే ఎలా తెలుసుకున్నారు పోలీసులు? అక్కడ పాప లేనే లేదన్నారు. పాప ఉన్న వీడియో మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చాలా క్లియర్గా కనబడుతోంది. సో పిక్చర్ ప్లే చేయండి. ఆ పాప ఉన్న వీడియోని ఆ తల్లి చేతుల మీదుగా, ఆ పాప అక్కడే ఉంది, ఆ తల్లి చేతుల్లో పట్టుకొని అక్కడ పాప వీడియో ప్లే అవుతోంది. ఇలా జరుగుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చింది పోలీసుల దగ్గర నుంచి.
మరి పోలీసులు ఎలా దీన్ని బయట పెడతారు, లేకపోతే దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్న వారు దీన్ని అంగీకరిస్తారా? ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.